హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. అయోధ్యలోని సరాయు నదిలో అయోధ్య ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ పార్థివ దేహాన్ని జల సమాధి చేశారు. రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అంతకుముందు గోపాల్ ఆశ్రమంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. అంతిమ యాత్రలో సాధువులు, రామభక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 3న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో 85 ఏళ్ల దాస్ను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేర్చారు. తన 20వ ఏట సన్యాస దీక్ష తీసుకున్న సత్యేంద్ర దాస్ 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రామ జన్మభూమి ఆలయ పూజారిగా ఉన్నారు. ఆచార్య సత్యేంద్ర దాస్ అంతిమయాత్రలో బాబ్రీ మసీదు మాజీ అడ్వకేట్ ఇక్బాల్ అన్సారీ కూడా పాల్గొన్నారు. ఆచార్య పార్థివ దేహాన్ని తీసుకువెళ్లిన వాహనాన్ని ఆయన లాగారు. దాస్ పట్ల ఉన్న ఐక్యతను, గౌరవాన్ని ఆయన చూపించారు. చాన్నాళ్లుగా కలిసి ఉన్నామని, ఎప్పుడూ ఐక్యత, సామరస్యం గురించి మాట్లాడుకున్నామని, కలిసి జీవించడంలో ఉన్న ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నామని, కానీ ఇప్పుడు ఆ సహచరుడిని కోల్పోయినట్లు అడ్వకేట్ అన్సారీ చెప్పారు. ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూతతో అయోధ్య ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన ఆలయంలో మొదటి నుంచి పూజారిగా ఉన్నారు. 1992లో డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా ఆయన మందిరానికి తాత్కాలిక పూజారిగా ఉన్నారు. ఆ సమయంలో రామ్లల్లా విగ్రహాలను ఆయన సమీపంలోని ఫకీర్ మందిర్కు తీసుకువెళ్లారు. కూల్చివేతల అనంతరం మళ్లీ రామ జన్మభూమికి తీసుకువచ్చి విగ్రహాలకు మళ్లీ పూజలు చేశారు. ఆచార్య సత్యేంద్ర దాస్ 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరారు. తొలినాటి నుంచి అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన రామాలయం ప్రధాన పూజారిగా ఉన్నారు. సత్యేంద్ర దాస్కు ప్రస్తుతం 85 ఏళ్లు. ఫిబ్రవరి 3న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.